హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక సిద్దికి నగర్లో నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం పెద్ద శబ్దాలతో పక్కకు ఒరిగింది. దీంతో భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, నిన్న గచ్చిబౌలిలో రాత్రి భవనం మొత్తం ఒక పక్కకు వంగింది. అది దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి భవనాన్ని కూల్చేందుకు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హైడ్రాలిక్ సంబంధించినటువంటి మిషన్లను తెప్పించేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ఇక్కడికి హైడ్రాలిక్ సంబంధించినటువంటి మిషన్లు వచ్చి భవనాన్ని పూర్తిగా ధ్వంసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా మనం చూస్తున్నాం విజువల్స్లో. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా ఈ భవనం పక్కకు వాలిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ భవనం పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఆ యజమాని మరో భవనం నిర్మించేందుకు పెద్ద ఎత్తున గుంతలు తీయడంతో ఆ గుంతల వల్ల ఈ భవనం పక్కకు వాలిందని చెప్పి అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తంగా స్ట్రేట్గా ఉన్న భవనం ఒక్కసారిగా సైడ్కు ఇట్లా కొద్దిగా వంగిన ఉండడంతో ఆ భవనంలో ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా పక్కపంటి నివసిస్తున్న ప్రజలకు భయాందోళనకు బయటకు వచ్చారు. అయితే స్థానికులు ఈ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసుతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది ఈ భవనం దగ్గరికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ భవనం వంగిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కాదు, ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం లాంటిది ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పవచ్చు. నిన్న ఒక్కసారిగా ఈ భవనం వంగిన తర్వాత అధికారులు ఇక్కడ చేరుకొని ఈ భవనంలో నివసిస్తున్న వాళ్ళతో పాటు ఆ పక్కపాటి నివసించే వాళ్ళని కూడా వేరే సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ఈ భవనం పక్కన కానీ భవనంలో కానీ ఎవరు లేకుండా పోలీసులు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరి కాసేపట్లో వీడికి హైడ్రాలిక్ మిషన్లను తీసుకొని వచ్చి ఈ భవనాన్ని అయితే మొత్తం కూల్చాలని చెప్పి అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే ఇక్కడ స్థానికులతో పాటు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ భవనం పూర్తిగా వంగింది కాబట్టి దీన్ని ఇట్లాగే ఉంచితే ఖచ్చితంగా కూలే అవకాశం ఉన్నాయని చెప్పి కూడా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే ఈ భవనం మొత్తం వంగిపోవడానికి కారణం పక్కపంటి ఏదైతే నిర్మాణం కోసం తీసినటువంటి గుంతలు ఉన్నాయో ఆ గుంతలు లోతుగా తీయడం వల్లనే ఇది భవనం వంగిందని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ గుంతలు తీస్తున్న సమయంలో 2 రోజులుగా కొంచెం ఆ శబ్దాలు వస్తున్నాయని కూడా స్థానికులు చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే నిన్న కూడా భవనం ఒక్కసారిగా పక్కకు వంగుతున్న క్రమంలో కూడా శబ్దాలు వచ్చినట్లయితే స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. దీంతో భయాందోళనకు అయితే గురయ్యారు. మొత్తంగా వీరిని మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు, అటు డిఆర్ఎఫ్ సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ ఈ భవనంలో నివసిస్తున్న వారితో పాటు పక్కపై నివసించే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ఈ భవనం పూర్తిగా వంగిపోయింది కాబట్టి మరి ఇట్లాగే ఉంచితే భవనంలోతో పాటు పక్కపడి ప్రాంతాలకు ప్రమాదం ఎప్పుడైనా పొంచి ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా కూల్చాలని చుట్టూ కూడా అధికారులు అయితే నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ ఈ భవనం కూల్చే క్రమంలో ఎవరు ఉండకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చేరుకుంది. మరి కాసేపట్లో ఈ భవనాన్ని కూల్చేందుకు సంబంధించినటువంటి హైడ్రాలిక్ సంబంధించిన మిషన్స్ ఏవైతుంటాయో అవి కూడా మరి కాసేపట్లో చేరుకుంటాయి. ఇక్కడ దీన్నైతే మొత్తానికి భవనాన్ని అయితే ధ్వంసం చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే నిర్ణయించారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.